సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా అన్న కలిసి అయితే మా మమ్మీకి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట. మేమైతే ఫామ్ హౌస్ పోతున్నాం అనమాట. ఫామ్ హౌస్ మంచిగా ఉంటుంది గైస్, పెద్దగా ఉందన్నమాట. చదువు లేదు సంధ్య లేదు. నిజంగా చెప్పాలా, ఇప్పుడు మా మమ్మీ పొద్దునైనా లేకపోతే ఇప్పుడు వచ్చిందనుకో ఎంత గలీజ్ అది ఇస్తుంది తెచ్చి చెప్పు వేసుకొని కొడతాం మా అమ్మ అయితే. ఇక్కడ కూర్చొని ఏమేయాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. మనము అంతా బాగుంది అనమాట. ఇక్కడ మేము సూపర్ అంటే సూపర్, మాటలు లేవు. అరే అయ్యో పాపం. కిటీ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా అన్న కలిసి అయితే మా మమ్మీకి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట. ఫ్యామిలీ సర్ప్రైజ్ ఇవ్వకపోతున్నాం అనమాట. మా పిన్ని నేను మా అన్న కలిసి అంటే మా మమ్మీకి ఫామ్ హౌస్ గిఫ్ట్ చేస్తున్నాం అనమాట. పెద్ద ఫామ్ హౌస్ గైస్, అదైతే లక్షలు అంటే కష్టపడి కోట్లు అంటే అబ్బా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు షాకింగ్ విషయం అనమాట ఇది. నిజంగా చెప్తున్నా, ఫుల్ అంటే ఫుల్ పైసలు పెట్టి కొన్నా గైస్. నాకు సిగ్గు శరం లేదు కాబట్టి పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలని షోక్ ఎక్కువ అని ఇక మమ్మీకి ఇస్తున్నా. ఇక పుణ్యం వస్తుందండి నాకు కూడా మమ్మీకి గిఫ్ట్ ఇస్తే. అందుకనే ఇట్లా పిల్లల అందరు రండి. అయ్యప్పుడు మీకు తెలియకుండా సో గైస్ ఇంకొక ఆమె మిస్సింగ్ అనమాట. ఎవరంటే మా మమ్మీ అనమాట. అడిగి పోయినాక మేమైతే మమ్మీ వచ్చేసి మమ్మీ రా మమ్మీ అని అంటాం. అది కూడా ఆయన అంటే నా సబ్బురు అనమాట. మీకు రెంట్ కావాలంటే నన్ను అడుగురి, టీఎఫ్ చేయండి. అయితే కొనలేదండి. ఒక రోజు వాళ్ళ మమ్మీ చంపేస్తా. మా వర్షిత కొనలేదు పాపం. ఒక మంచి రోజుని వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది. ఇక్కడ నుండి కొంచెం దూరంగా ఒక సిటీ నుండి కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళి ఒక మంచి లైఫ్ లో మర్చిపోకుండా ఒక మంచి జ్ఞాపకాలు ఇద్దామని మా వర్షిత అయితే ఫిక్స్ అయింది. ఆడిపోయినాక ఏం చేస్తాం చూడాలి. చూడ్రి అలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దిగుదాం. లేకపోతే ఎందుకు వచ్చా పెద్ద పర్లేదు, ఇద్దరు కొట్టుకోకండి. విలేజ్ హలో వర్షిత మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో మంచిది. మేమైతే ఫామ్ హౌస్ పోతున్నాం అనమాట. ఫామ్ హౌస్ మంచిగా ఉంటుంది గైస్, పెద్దగా ఉందన్నమాట. చదువు లేదు సంధ్య లేదు. One eternity later. సో గైస్ మనకి తెలిసిన ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం అనమాట. మనం అయితే ఇప్పుడు చూద్దాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది చూపి. నిజంగా వ్యూ సూపర్ ఉంది. మాకైతే వ్యూ మాత్రం మాకైతే మస్తు నచ్చింది గైస్. ఈ గాలి, మహామిడి తోట, ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట. రండి, ఫామ్ హౌస్ అయితే రియల్లీ చెప్తున్నాను ఎంత బాగుంది తెలుసా. రండి. సో గైస్ ఇట్ సైడ్ ఉయ్యాలలు ఉన్నాయి అనమాట. ఇది ఫామ్ హౌస్ అనమాట. నిజంగా చెప్పాలా, ఇప్పుడు మా మమ్మీ పొద్దునైనా లేకపోతే ఇప్పుడు వచ్చిందనుకో ఎంత గలీజ్ అది ఇస్తుంది తెచ్చి చెప్పు వేసుకొని కొడతాం మా అమ్మ అయితే.
మాకైతే తెలియదు గైస్ అసలు. మా మమ్మీకి చెప్పినాము అంటే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, లొకేషన్ పెడతాం వచ్చేయాలని. లొకేషన్ డైరెక్ట్ ఫారెస్ట్కి పెట్టలేదు, ఈ ఫారెస్ట్ బయట పెట్టినాం అనమాట. కొంచెం దూరం వచ్చినాక ఇది నల్లమల్ల అడవి, పెద్ద అడవి. మనం చూసుకుంటూ వచ్చేటప్పుడు పులులు జింకలు చాలా కనపడలేదు. యా పులులు కూడా కనబడాలి, చాలా బాధాకరమైన విషయం అనమాట అదైతే. పాపం అదే పులి కనిపిస్తే వర్షిత ఉండకపోతుండే తర్వాత చూద్దాం ఉంటుండే గైస్, ఎందుకంటే నా గుండె ధైర్యంతో ఇంత దూరం వచ్చిన నేనైతే నిజంగా స్పెల్లింగ్ చెప్పు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. సో గైస్ చూడరి ఎంత బాగుంది తెలుసా కమరే, ఎంత బాగుంది గైస్. నిజంగా చెప్తున్నా నాకైతే అసలు ఎంత నచ్చింది తెలుసా. ట్యూబుల్ కూడా ఉంది అన్నమాట దానికి. రేపు పొద్దున మేము ఆడుకుంటాము. మా బాబాయ్ అయితే ఇప్పుడే దుంకుతా అంటాడు. వాటర్ నిల్చొని ఇట్లా ఇస్తాము, గాలిని అంటే ఆస్వాదిస్తాము మేము. ఇక్కడ కూర్చొని పడతా వర్షిత మేము కొడుకు నొక్కేసి కాపాడుకుంటాం దుగ్గి. మీ మమ్మ వస్తుందా? వస్తుంది రేపు పొద్దున తేలేలోపు వస్తుంది, రేపు ఎంత బాగుందంటే ఇక్కడ మనకి ఒక డెక్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కుర్చీ చాలా మంచిగా అనమాట, బ్రాండెడ్ కుర్చీలు అనమాట. ఇవన్నీ కలిపి 50,000 మినిమం ఉంటుంది అనమాట. వర్షిత డెక్ బాక్స్ ప్రొవైడ్ చేసినారనమాట. అంటే సౌండ్ మంచిగా వస్తుంది అనమాట, నాకు నచ్చింది. ఇప్పటిదాకా వచ్చి మేము సౌండ్ టెస్ట్ చేసినాం అనమాట. సూపర్ ఉంది. రండి ఇటు. మీకేమన్నా ఇబ్బందిగా ఉంటుంది పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటే, మీకేమన్నా ఒక చిన్న పిల్లల్ని క్యారీ చేయాలంటే ఇట్లాంటి వాళ్ళని ఇలా ముంచిపోయచ్చు. అంటే మోకాల వరకు అది 6 feet, ఇది 1 feet. గార్డెన్ అనమాట, పెద్ద ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో గైస్ ఇక్కడ స్విమ్మింగ్ చేసి రాగానే ఇది బాత్ ఏరియా అనమాట. బాత్రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత తాగడానికి పైన కూర్చొని వ్యూ అంతా చూసుకోవచ్చు. సో పక్కన మామిడి తోట కూడా ఉంది. తాగిన వాళ్ళకైతే బెస్ట్ వ్యూ పాయింట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఎక్కాలా చూపించాలంట. చెప్తున్నా ఈ వ్యూ మాత్రం సూపర్ హిట్ అనమాట. ఇక్కడైతే మామిడి తోట ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మామిడి తోట ఉంటుంది. నిజంగా ఎప్పుడు తాగేటోళ్ళకైతే ఇట్స్ పీస్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం చూడండి, స్విమ్మింగ్ చేసుకున్న తర్వాత ఎంత పీస్ఫుల్ ఉంటుంది. ఒక్కసారి మొత్తం వ్యూ మొత్తం చూడండి. ఆడుకుంటానికి క్రికెట్ కూడా ఉంది అక్కడ మంచిగా. ప్లేస్ అంతా ఎంత పెద్దగా ఉంది. నిజంగా చెప్తున్నా, నేను చూసిన ఫామ్ హౌస్లు చూసిన చాలా, కానీ ఇట్లా మాత్రం అనిపించలేదు నాకైతే. అంత పీస్ ఉంది అనమాట. లైక్ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఎంగేజ్మెంట్స్ అయినా, బర్త్డే పార్టీస్ అయినా, ఈవెంట్స్ అయినా ఏదైనా ఇక్కడ మంచిగా జరుపుకోవచ్చు అనమాట. అప్ టు 50 members వరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలా పెద్దగా ఉంది అనమాట ఈ ఫామ్ హౌస్ అయితే. మీరు విజిట్ కావాలంటే ఉంది, చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్. అవును, ఏరియా వచ్చేసి అది ఒక మనకు ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో మనం ఎగ్జాక్ట్లీ 20 members దాకా స్టే చేయొచ్చు. 20 members దాకా స్టే చేయొచ్చు. అది కాకుండా మనకి ఎక్స్ట్రా అక్కడ ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా మనం నియర్లీ ఒక 10 members దాకా స్టే చేయొచ్చు. సో ఎంత కూల్గా పీస్ఫుల్గా సిటీ అవుట్స్కట్స్లో ఎంత బాగుంటుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. మేము చూసిన తర్వాత చాలా మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నార్మల్గా ఉంటుంది ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా. సో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే బెనిఫిట్, బెస్ట్ అనొచ్చు. సో గైస్ మనమైతే కిందకి వెళ్దాం. సో గైస్ మనకి ఏమన్నా చికెన్ కబాబ్ ఏమేమో ఉంటాయి అనమాట. అవి మంచిగా మంట అంటే కింద మంట బొగ్గులు బార్బిక్యూ కోసం ఇది ఒక్కటే కాదు, వాళ్ళు 2 ఇస్తారంట. 2 ఇస్తారు. ఇంకొకటి ఆడు ఉంది, మేము మళ్ళీ చూపిస్తాం అనమాట. ఇంకొకటి పిల్లలకైతే ఇది చాలా చిన్న పిల్లలకైతే బాగా యూస్ఫుల్ ఇది. సో గైస్ ఉయ్యాలలు కూడా ఇచ్చారు అనమాట. 2 ఉయ్యాలలు మంచిగా ఊగనీకి ఇచ్చినారు అనమాట. నాకు నచ్చినాయి, బాగా నచ్చినాయి. సో గైస్ ఇవైతే ఏసీ రూమ్స్ అనమాట. చాలా అంటే లగ్జరీగా ఉన్నాయి అనమాట. చూపిస్తా. సో గైస్ ఇవైతే మనం ఏమంటారు, ఈ స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు అనమాట. చాలా అంటే ఎంత బాగుందంటే బెడ్ చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అనమాట.
సో చాలా బాగున్నాయి గైస్, నాకు ఫుల్ నచ్చినాయి. ఏసీ రూమ్ అంట ఇది. సేమ్ ఇది కూడా నాకు తక్కువ ఉందన్నమాట. 2 rooms. గైస్ మేమైతే చెప్పినాం కదా ఇంకొక రూమ్ ఉందని, ఇది కూడా చాలా 2 rooms అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది అనమాట. సేమ్ అది ఎట్లుందో ఇది కూడా అట్లనే ఉంది అనమాట. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ ఉన్నాయి. చెప్తాను ఏంటంటే మీరు అంటే అనుకోవచ్చు వాష్రూమ్స్ కి ఇబ్బంది అవుతుంది అని, కానీ చాలా వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. 2 రూమ్స్లలో వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా అవుట్డోర్ లో కూడా ఉన్నాయి అనమాట. సో గైస్ ఇక్కడైతే చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ ఏమేయాలనుకుంటే తీసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. మనము అంత బాగుంది అనమాట ఇక్కడ. మేము రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు ఫుల్ నచ్చినాయి. సో గైస్ స్వాగతం. సో గైస్ నిజంగా చెప్తున్నా ఇదైతే అన్నిటికన్నా ఇది వచ్చి చాలా బాగుందంట. బెస్ట్ అంటే ఇదే. పెద్ద ఆర్డర్ ఇచ్చినారు, సోఫాలు మాత్రం చాలా సోఫాస్ ఇచ్చినారు, అక్కడ చార్జింగ్ పాయింట్స్ ఇచ్చినారు, ఇక్కడ పెద్ద కూలర్ ఇచ్చినారు, పైన ఫ్యాన్స్ కూడా ప్లస్ ఫ్రిడ్జ్, మనకి డైనింగ్ టేబుల్స్. ఇక్కడ మొత్తం 6 ఫ్యాన్స్ ఉన్నాయి. రన్నింగ్ ఫ్రిడ్జ్. హాల్లోనే 6 ఫ్యాన్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇదే వాడుకోవచ్చు మీద. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్ చూసినారు కదా ఎంత లగ్జరీగా ఉందో, ఎంత పెద్ద ఉందో. అదైతే నాకు ఫుల్ నచ్చింది అనమాట. ఇదైతే నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, ఫుల్ నచ్చింది నాకైతే. సో గైస్ వచ్చేటప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నిజంగా చెప్తున్నా, డెక్ బాక్స్ ఉంది, ఈ ఫామ్ హౌస్ మొత్తం వినిపిస్తుంది. అదైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరైతే. 2 రూమ్స్ ప్రొవైడ్ చేసినారు ఈడ కూడా. ఏసీ, ఇది కూడా ఏసీ చాలా బాగానే ఉంటుంది. పెద్ద బెడ్, 5 మంది పట్టుకోవచ్చు ఈడ. ఇటు సైడ్ కూడా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సేమ్ అది ఎట్లన్నా ఇది కూడా అంతే. ఏసీ 2 రూమ్స్లలో ఏసీ ఉన్నాయి, చాలా లగ్జరీగా ఉన్నాయి అనమాట. మనం అటు సైడ్ బ్యాక్ సైడ్ ఆడ కూడా ఉన్నాయి, కానీ అక్కడ వంట చేసుకోనికి ఇచ్చినారు అక్కడ. సో గైస్ ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చినారు అనమాట. నిజంగా చెప్తున్నా ఈ ఫామ్ హౌస్ అయితే మరీ చెప్తున్నా చాలా బెస్ట్ ఫామ్ హౌస్ ఇదేమన్నమాట. సో గైస్ నిజంగా చెప్తున్నా ఇక్కడైతే ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది, నాకు ఫుల్ ఇష్టం. మాటలు కూడా అంటే వస్తలేవు నాకు ఈ ఫామ్ హౌస్ చూసి అనమాట. అంతే ఎంజాయ్ చేసినాను నేను. వచ్చిందే 2 hours అయింది, కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే 2 hours. నేను మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినాం అనమాట. నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే అంత బాగుంది. మాటలు లేవు, అంత మంచిగా ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే అయితే మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ ఐటమ్స్ ఇస్తారు. లేదంటే ఇక్కడ నియర్ బైలో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఇక్కడ డబ్బులు ఇచ్చి చేసి ఇవ్వమన్నా చేసిస్తారు. మనకి 3 అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం ఎంత గట్టిగా సౌండ్ పెట్టుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమన్నారు, కానీ మొత్తం చుట్టుపక్కల అయితే అంటే మనం ఎంత సౌండ్ చేసిన ఏడికి వినిపించదు. ఎవరు డిస్టర్బ్ చేసినారని కూడా గొడవ పడారు అనమాట. అక్కడైతే గేమింగ్ ఉంది. నిజంగా చెప్తున్నా గేజ్ నాకు మరీ చెప్పాలనిపిస్తుంది, అంత బాగుంది ఫామ్ హౌస్. నాకైతే ఫుల్ నచ్చింది. ఇది వచ్చేసి అయితే కిచెన్ ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే మనం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే బయట అంటే చేసి ఇవ్వమన్నా చేసిస్తారు. ఇక్కడ అవైలబుల్గా ఉంది ఏదైనా. కిచెన్ ఇదైతే చూపి. ఐస్ నిజంగా చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా ప్లేయింగ్ ఏరియా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్, మాటలు లేవు. అరే గైస్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా మంచిగా ఉంది మొత్తంలో. నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ దీని గురించి. నిజంగా అంత బాగుంది అనమాట. వచ్చినప్పటి నుంచి నేను మా పిన్ మాత్రం అంటే గాసిప్స్ పెట్టుకుంటా తిరుగుతున్నాం. 10 సార్లు అటు ఇటు తిరిగినాం. సో గైస్ మా మమ్మీ నాకు పొద్దున్న చూసిన దానికి ఎట్లా చంపుతుంది తెలుసా, మస్తు తిడుతుంది నన్ను అయితే. ఏడికి పోయినావే అని. ఇక్కడ పక్షుల సౌండ్ తప్ప ఏం సౌండ్ లేదు. నిజంగా చెప్తున్నాను నేనైతే. ప్రశాంతంగా ఉండి రావాలి అనుకుంటే ఇట్లాంటి చోటుకి రావాలనిపిస్తుంది ఫస్ట్ టైం నేను ఎవరికైనా సరే. సో గైస్ మీరైతే టైం పాస్ చేయాలంటే అది ఇది కూడా ఇస్తుంది. సో గైస్ మీరైతే అంటే టైం పాస్ చేయాలంటే ప్రొజెక్టర్ కూడా ఉందన్నమాట ఇక్కడ. నిజంగా నిజంగా మా పిల్లలు చూడు
మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వస్తే ఆ ఫీలే వేరు గైస్, నిజంగా చెప్తాను అయితే. ఉదయం 8 గంటలు. అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మమ్మీ వచ్చినాక దూరుతుంది. ఉదయం 11 గంటలు. ఇక్కడైతే మంచిగా ఆడుకోవచ్చు అనమాట. బాల్ కొట్టడానికి వస్తుంది. అయ్యో పాపం. ఈయనైతే ఎప్పుడు టీషర్ట్ చేస్తాడు, మధ్యలోనే వస్తాడు.